బ్యాక్ టు న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి సవాల్పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చ పెట్టినా తాము సిద్ధమని ప్రకటించారు. రేవంత్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడతారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తూ రేవంత్కు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని హరీష్ రావు మండిపడ్డారు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రంతో సీఎం రేవంత్ లాలూచి పడినట్లు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పుదెబ్బలు తప్పవని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? కాదమ్మా, ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలు ఈ రోజు వాళ్ళకి పట్టం కట్టారు. వాళ్ళు ఏదున్నా క్లారిటీగా చెప్పకుండా దొంగతీరుడు మాట్లాడుతున్నారు. ఈ రోజు క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. టిఆర్ఎస్ నాయకుల మీద విమర్శించే బదులు మేము ఏం చేస్తామని చెప్పడం లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా గతంలో మీరు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు వాళ్ళే ప్రభుత్వంలో ఉండరు, వాళ్ళే చేసినారు. ఈ రోజు ఏదో ముసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప వాళ్ళు చేసే అసత్యపు ప్రచారాలు, అబద్ధపు మాటలు. ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈ రోజు బట్ట కాల్చి మా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రశ్నించే ప్రతిపక్షం ప్రశ్నించే హక్కు మాకుంది. ఈరోజు ప్రజల చేత ఎన్నుకోమన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఖచ్చితంగా మీరు తప్పు చేసిన పనిని మేము ప్రశ్నించే హక్కు మాకుంది. ఈరోజు మీరు దాన్ని చెప్పకుండా దొంగతీరుడు మాటలు చెప్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం సరైన పద్ధతి గారు. హరీశ్వరరావు గారు చెప్తాము, అందరం చెప్తాం. ఖచ్చితంగా అసెంబ్లీలో దీన్ని ఖచ్చితంగా మేము చెప్తాం. ఏం చెప్పినా మీరు సవాల్ చేసినా మేము ఖచ్చితంగా దానికి జవాబు చెప్తాం. ఈ రోజు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణని ఈరోజు మరొకసారి కష్టాల పాలు చేసినారు. ఈరోజు మీరు చెప్పకుండా ఏవేవో దొంగతీరు మీరు చేసినారంటే ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? తెలంగాణ ఇప్పుడు రైల్వే ఈసారి తెలంగాణ కృష్ణ కేఆర్ఎంబీకి ఇస్తే ఏం పరిస్థితి ఉంటుంది? రైతుల పరిస్థితి ఇన్ని రోజులు మేము ఇచ్చినామా? తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, కేంద్రానికి అప్పచెప్పలేదు. ఈరోజు మీరు అప్పచెప్పినారు, మినిట్స్ లా రాసినారు. మీరు అప్పచెప్పలేదు అని మీరు ఖచ్చితంగా చెప్పడమే లేదు కదా. మీరు ఈరోజు రైల్వేస్ ఉంది కేంద్రానికి ఉంటే ఎక్కడ చిన్న ఈరోజు రేపు పొద్దున రైతులకి మనం ఏం చెప్పినా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి. ఈ రోజు కేంద్రం చేతుల బోర్డు చేతిలో పడితే ఏదైనా నీటి సమస్య వస్తే ఎవరు తీర్చాలి రేపు పొద్దున? హలో, ఓకే రైట్ సార్, చెప్పండి. కేఆర్ఎంబీ ప్రాజెక్టుపై ఎక్కడికైనా మేము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరేమంటారు సార్ దీని గురించి? ఖచ్చితంగా సిద్ధమమ్మా, ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించాం. తెలంగాణ పుట్టిన బిడ్డంగా ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనం చేసే పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింది. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. రైతులు మీకు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. రైతు బంధు సమయంలో ఇవ్వలేదు. ఏదో పార్టీ పక్కదో పట్టే విధంగా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు తప్ప మీరు ఇచ్చిన హామీలను ఫస్ట్ ఫుల్ఫిల్ చేయండి. మీరు అది చేయకుండా ఈరోజు కేఆర్ఎంబీని పెట్టి కొత్త డ్రామాకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము దీన్ని ప్రజల్లో నిలబెడతాం. మేము ప్రజల తరఫున పోరాటం చేస్తాం. వ్యవసాయ రంగానికి ఎటువంటి అన్యాయం చేయడం మేము సహించాం. ఖచ్చితంగా మేము ప్రజల తరఫున రైతుల పక్షాన పోరాటం చేసి కేఆర్ఎంబీకి ఇవ్వకుండా మా వంతు ప్రయత్నం, ప్రతిపక్షంగా మా వంతు ప్రయత్నం మేము మా టీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. టీ న్యూస్తో మీ అభిప్రాయాన్ని వ్యక్తం